అవని స్టోరీస్. కిరోసిన్ పోసుకుని చనిపోతానని అవని అనటంతో అనసూయ, అరవిందు, రోజా భయపడిపోతారు. గదిలోకి వెళ్లి భయంతో గజగజ వణికిపోతూ ఉంటారు. అవని మాత్రం తన గదిలోనే ఉండి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటారు. అవని వడ్డిస్తుంటే అనసూయ ఆపుతుంది. చూడమ్మా, ఇంకా నువ్వు వడ్డించడం ఏంటి చెప్పు. అసలే నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు. నువ్విట్లా కూర్చో, నేను వడ్డిస్తాను. అరే వదినా, మీరిలా కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా. అబ్బబ్బా, ఎవరో ఒకరు వడ్డించండి. అవతల భోజనం చల్లారిపోతుంది. అదిగో అబ్బాయి కూడా ఆకలితో ఉన్నాడు, ముందు వాడికి వడ్డించండి. అలా ఒకరికొకరు వడ్డించటానికి పోటీ పడుతూ ఉంటారు. ఇంతలోనే సురేష్ కోప్పడతాడు. ఏంటమ్మా, మీ కోడలిపై ప్రేమ పొంగిపోతుంది? నిన్నటి వరకు కొరివిదయాల్లో కొట్టుకుంటూనే ఉన్నారు కదా, ఇప్పుడేంటి ఇలా ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారంతా? రేయ్, ఏంట్రా ఆ మాటలో? నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? కొరివి దెయ్యాల్లో కొట్టుకుంటూ ఉన్నావా? నువ్విప్పుడేం చూసావా మమ్మల్ని? ఇంట్లో మేము ఎంత ప్రేమగా ఉంటామో తెలుసా నీకు? ఏమే రోజా, నువ్వేనా చెప్పు. ఏంటన్నయ్య అమ్మని అంత మాట అనేసావు? వదిని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? నాకన్నా బాగా చూసుకుంటుంది. ఇక చాలా ఆపండి. అసలు ఇది తన అత్తారింటి నుంచి మన ఇంటికి ఎందుకు వచ్చింది? అక్కడేమైనా గొడవ జరిగిందా, లేక ఇదే అలిగొచ్చేసిందా? ఏంటి చెల్లి, వచ్చి 2 రోజులపైన అవుతుంది, ఇంకా నాకు ఏ విషయం చెప్పలేదు? రే బాబు, ఏమైందిరా నీకు? ఏం జరిగిందని ఇప్పుడు అట్లాగా అరుస్తున్నావు? నీ ప్రతాపాన్ని నీ పెళ్ళాం దగ్గర చూపించుకో, మా దగ్గర కాదు. అది కాదమ్మా. ఏది కాదురా, ఈ ఇంట్లో పెద్దవాళ్ళకి అసలు ఎవ్వరూ మర్యాదే ఇవ్వటంలా. నీ ఇలాంటి కొడుకుండటం మా అదృష్టం అనుకున్నాం, కానీ నీ బుద్ధి తెలిసేసరికి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. కోడలతో నువ్వెలా ఉంటున్నావో మా తెలీదా? మాకన్ని విషయాలు తెలుసు. ఏవండి, మీరు ఆగండి, నోరు జారు బాకండి. ఏంటన్నా, నీకేం తెలిసిందని ఎలా మాట్లాడుతున్నావు? రే బాబు, మీ నాన్న అట్టాగే మాట్లాడతారులే, నువ్వేం పట్టించుకోబాక, సరేనా? వదిలే, ఆయన మాటలు అసలు వినబాకు. నువ్వాగమ్మా. ఈరోజు మీరు మాట్లాడే మాటలు చాలా తేడాగా వినిపిస్తున్నాయి. నాకు విషయం ఏంటో తెలియాలి. అసలు నాన్నేమనుకుంటున్నాడు? మీరంతా ఏమనుకుంటున్నారు? ముందా చెప్పండి. సురేష్ అలా అడిగేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. కాసేపు అందరూ మౌనంగానే ఉంటారు. ఇంతలో సురేష్ బిగ్గరగా అరుస్తాడు. నోరు తెరిచి మాట్లాడండి, అలా సైలెంట్గా ఉంటే ఎలా? నాన్నా, మాట్లాడు. బాబు, అది మొన్న నువ్వు కోడలు గదిలో మాట్లాడుకున్నది విన్నాం. నువ్వు కోడల్ని అనుమానిస్తున్నావని మాకు తెలిసింది. ఏదేమైనా నువ్వు అలా చేయడం తప్పురా. కానీ నువ్వు చెప్పిందే వింటాం, నీ మాటే మాకు ముఖ్యం. అయితే నేను చెప్పింది చేయండి, నేను చెప్పింది ముందు చేయండి. ఏం చెయ్యాలి? ఇప్పుడే దాన్ని తీసుకెళ్లి దాని పుట్టింట్లో వదిలిపెట్టండి. అది ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నాకు అది అక్కర్లేదు. అలా ఆవేశంగా ఎందుకు మాట్లాడతావన్నయ్య? వదిన్ని ఇంట్లో ఎందుకు ఉండకూడదని అంటున్నావు? అసలు విషయం ఏంటో మాతో చెప్పండి. ఎందుకంటే దాని కడుపులో పెరుగుతుంది నా బిడ్డ కాదు కాబట్టి. నా బిడ్డ కాదు. డాక్టర్లు నాకు పరీక్షలు చేసినప్పుడు నాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. పిల్లలు పుట్టే యోగ్యత నాకు లేదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఇది మాత్రం నెల తప్పింది. నేను తండ్రిని కాబోతున్నానని చెప్తుంది. ఎలా నమ్మమంటారు? సురేష్ అలా అనేసరికి అవనికి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా గుండె పగిలిపోయినంత బాధ కలుగుతుంది. దయచేసి ఆపండి, నన్ను అనుమానించడం ఆపండి. కడుపులో పెరుగుతున్న నా బిడ్డపై ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ బిడ్డ మీ బిడ్డే, మీరే ఈ బిడ్డకి తండ్రి. ఈ ప్రపంచంలో ఏ ఆడదానికి రాకూడని శిక్ష ఇది. ఇంతటి దౌర్భాగ్యంలో బ్రతుకుతున్నాను. నేను ఎంతైనా అవమానపడతాను, కానీ నా బిడ్డపై మాత్రం మచ్చపడ్డానికి వీలేదు. అవునే, నువ్వన్నింటికి తెగించేశావు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు ముందే తెలుసు నీ సంగతి. బరి తెగించిన దానివి నువ్వు ఇలాగే చేస్తావు. అన్నయ్య, ఇక చాలా ఆపండి, మీరొకసారి నాతో రండి అంటూ రోజా తన అన్నయ్య సురేష్ని చేయి పట్టుకుని పక్క గదిలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడికి అనసూయ కూడా వెళ్తుంది. చూడన్నయ్య, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ తోడబుట్టిన దాన్ని. నీ మాటే నాకు ముఖ్యం. నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చెయ్యి, కానీ నేను చెప్పేది కూడా విను. నీకు ఈ బాధంతా వద్దు. అందుకే వదినకి విడాకులు ఇచ్చే. రోజా మాట చెప్పగానే అనసూయ షాక్ అవుతుంది. కోపంగా, ఏంటి నువ్వు మాట్లాడేది? అలా మాట్లాడడం అవసరమా? చెప్పు, దానికి విడాకులు ఇస్తే మీ అన్నయ్య పరిస్థితి ఏమిటి? అందరు నానా రకాలుగా మాట్లాడుకోరు. అమ్మా, నువ్వు కాసేపు ఉండవే.
అన్నయ్యని ఒంటరిగా చేయడం నాకు ఇష్టం లేదులేవే. అందుకే నేను మా ఇంటి ఆడబిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను. ఏంటి నువ్వనేది? అవునమ్మా, అన్నయ్యకి నా భర్త చెల్లెలు స్వాతి ఉంది కదా, దానిచ్చి కట్టబెడదాం. కట్నం బాగా ఇస్తారమ్మా. పైగా అన్నయ్య అంటే స్వాతికి కూడా బాగా ఇష్టం. ఏమంటావు అన్నయ్య? మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. కానీ అవని మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వీలైనంత త్వరగా దాన్ని ఇంట్లో నుంచి పంపించడానికే చూడండి. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఆ విషయం మాకు వదిలే అన్నయ్య, మేం చూసుకుంటాం కదా. నువ్వు రెండో పెళ్లికి సిద్ధమైపో. అలా రోజా కూడా చెప్పటంతో సురేష్ అమాయకంగా మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిన తర్వాత రోజా, అనసూయ తెగ ఆనందపడిపోతారు. ఆహా, ఏమో అనుకున్నాను గాని బాగానే ప్లాన్ చేసావే. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. ఇంతకి నీ ప్లానేనా లేక నీ మరదల స్వాతి ప్లానా? దానికేం తెలుసు, ఇదంతా నా ప్లానేనమ్మా. ఎవనే ఉండడం వల్ల పుట్టింట్లో నాకు ప్రశాంతత లేదు. ఆ మెట్టినింట్లో వాళ్ళతో ఏగలేను. అందుకే ఆ స్వాతిని తెచ్చి అన్నకి కట్టబెట్టేశానంటే ఇక అక్కడ ఇక్కడ అంతా నా రాజ్యమే కదా. ఆహాహా, భలే ప్లాన్ వేసావే నా చిన్ని తల్లి. నీకన్నీ నా బుద్ధిలో వచ్చాయి. అది సరే గాని ముందు ఇంట్లో ఉన్నదాన్ని బయటికి పంపించి మార్గం ఏదన్నట్టు చూడు. ఇప్పటి వరకు అన్నయ్య మాట కోసం చూశాను. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇక చూసుకో, ఏం చేస్తానో చూస్తూ ఉండు. అది సరే గాని అమ్మా, నాన్నొకడు మధ్యలో దూరంతా మార్చేస్తున్నాడు. ఈ మధ్య వదిన మీద జాలి పెరిగిపోతుందమ్మా నాన్నకి. కాస్త తగ్గించవే. తగ్గెత్తా ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. అలా అనుకుంటూ అనసూయ, రోజాలు మళ్లీ వెళ్లి భోజనానికి కూర్చుంటారు. అవని ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. ఇంతలో అవని, అన్నీ మాట్లాడుకున్నారు కదా, ఇక మీ అన్నయ్యకి పెళ్ళెప్పుడు జరిపిస్తున్నారు? నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళగొడుతున్నారు? వదినా, ఏంటొదినా అలా మాట్లాడుతున్నావు? నాకు తెలుసు, నేను అన్నీ విన్నాను. మీ ప్లాన్ ఏంటో కూడా నాకు తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కర్మ ఎవ్వరిని వదలదు. చేసిన తప్పుకి ఎప్పటికైనా సరే శిక్షని అనుభవించాల్సిందే. ఒక ఆడదానిగా ఉన్నావు, మరో ఆడదానికి అన్యాయం ఎలా చేయాలనిపిస్తుంది నీకు? నిన్ను మీ అమ్మ నాన్నలు సరిగా పెంచుంటే నువ్వు బాగుపడేదానివి, ఇలా అయ్యుండేదానివి కాదు. ఏం కూసావే? వింటున్నాను కదా అని ఊరుకుంటుంటే ఇట్ట రెచ్చిపోతున్నావేంటి? నిన్నేం చేస్తున్నానో చూడు అంటూ అనసూయ చాలా కోపంగా వంటగదిలోకి వెళ్లి గరిటెను మంటపై పెట్టి బాగా కాల్చిన తర్వాత తీసుకొచ్చి అవనికి వాతలు పెడుతుంది. ఆ వాతల నొప్పులు భరించలేక అవని తల్లడిల్లిపోతుంది. అమ్మా, అయ్యో వద్దండి, వద్దు, అలా చేయకండి. మీరు చేస్తుంది తప్పు. గర్భంతో ఉన్న నన్ను ఇలా చేస్తున్నారు. మీరు బాగుపడరు. బాగుపడను. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక అప్పుడు బాగుపడతాను. అనసూయ వాతలు పెడుతూ చాలా పైశాచికంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అవని అరుపులు చుట్టుపక్కల వారికి వినపడకుండా ఉండేందుకు రోజా అవని నోట్లో గుడ్డను కుక్కుతుంది. ఏడ్చి అవని తలడిల్లిపోతుంది. ఆ రాత్రి నొప్పుల్ని తట్టుకుంటూ కుమిలిపోతూ అవని నిద్రలోకి జారుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే, పెట్టే బేడ సర్దుకొని పుట్టింటికి వెళ్ళాక, లేకపోతే మేమే నిన్ను చంపేసి మున్సిపాలిటీ వాళ్ళకి నీ శవాన్ని అప్పగిస్తాం. మీ వాళ్ళు వచ్చి అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయావని చెబుతాం. మీరిలా చేస్తున్నారు బానే ఉంది, కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు. నా గురించి రోజు ఉదయాన్నే పోలీసు వస్తాడు. మరి ఆయనకేం సమాధానం చెప్తారు? హే, రానిలేవే చూసుకుందాం. పెద్ద బెదిరిస్తున్నావా? ఏం జరుగుతుందో జరగని. అలా రోజా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి పోలీసు వస్తాడు. అవనిని చూస్తాడు. దెబ్బలతో కనిపిస్తుంది. ఏమైంది అవని? ఏంటలా దెబ్బలతో ఉన్నావు? మీరేమైనా అవని కొడుతున్నారా లేక మీ అబ్బాయి ఏమన్నా హింసిస్తున్నాడా? నిజం చెప్పండి. అయ్యో లేదండి, మా వదిన్ని మేమెందుకు అలా చేస్తాం చెప్పండి. ఇంతకీ మా వదిన ఎక్కడ దొంగతనం చేసింది? నా కోడలు ఎక్కడికి వెళ్ళే రకం కాదే. ఆయన మీరెందుకని అట చేస్తున్నారు? నా కోడల్ని కావాలని ఇరికిత్తినట్లుంది. ఇదిగో పెద్దావిడ, ఏంటి నోరు లెగుస్తుంది? మీరే దగ్గరుండి దొంగతనం చేయించారా ఏంటి? ఇలా ప్లాన్ ప్రకారం చేయిస్తున్నట్లున్నారు. మీరు రోజూ మా ఇంటికి రావడం మాకు ఇష్టం లేదు. ఇలా రావడం వల్ల మా పరువు మొత్తం గంగలో కలిసిపోతుందండి. అది సరే, ముందు మీ అన్నయ్య ఎక్కడా? కనిపించటం లేదు. మా అన్నయ్య పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక రాడు, రాత్రికే వస్తానని చెప్పాడు. రోజా అలా చెప్పగానే పోలీస్ రెచ్చిపోతాడు. వెంటనే ఒక కర్ర తీసుకుని అనసూయని, రోజాని, అరవింద్ని చితక్కొడతాడు. దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు అరుస్తూ ఉంటారు. ఇదిగో పోలీసు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావయ్యా? ఇప్పుడు మేమేం చేసామని? ఆద్దరిద్రత కదా దొంగతనం చేసింది, దాన్ని కదా మీరు కొట్టాలి. ఆవిడని వదిలేసి
మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్? మీలాంటి వాళ్లను ఇలాగే కొట్టాలి. అవని ఒంటిపై ఆ గాయాలు చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. ఇంకెప్పుడైనా అవనిని ఇలా కొట్టారంటే నేను ఊరుకోను. మీ అన్నయ్యకి చెప్పు, రెండో పెళ్లి ఆలోచనలు మానుకోవాలని. లేకుంటే మీకు పట్టిన గతే వాడికి పడుతుంది అంటూ పోలీస్ వారిని చితక్కొట్టేస్తాడు. కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అరవిందు, ఇదిగో యామయ్యా, ఇంతకీ ఎవరివయ్యా నువ్వు? మా కోడలికి దెబ్బలు తగిలితే నువ్వెందుకు అట్టారిచ్చిపోతున్నావు? అలా చావుగొట్టావేంటయ్యా మమ్మల్ని? నువ్వేమన్నా దానికి అన్నయ్యవా తమ్ముడివా? ఆ విషయం మీ కోడల్ని అడిగి తెలుసుకోండి. కాని ఇక అవని ఒంటిపై చెయ్యి పడ్డానికి వీల్లేదు. ఆ చేతులు లేకుండా చేస్తాను. వస్తాను. అలా పోలీస్ మరోసారి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే అనసూయ, రోజా, అరవిందులు నొప్పులకి ఓర్చుకుంటూ అతన్నే చూస్తూ ఉంటారు. అన్నయ్య, కాస్త తిని వెళ్ళన్నయ్య. వద్దమ్మా, నిన్నిలా చూశాక నా మనసు బాధతో మిగిలిపోయింది. నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటావో, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటావో అప్పుడు కడుపు నిండా తిని వెళ్తాను. అంతవరకు నన్ను తిను అని అడగద్దమ్మా. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త అన్నయ్య. అలా అవని, ఆ పోలీస్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి అనసూయ, అరవిందు, రోజాలు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. అవని మాత్రం తన అన్నయ్యకు టాటా చెప్తూ ఉంటుంది. నొప్పులను తట్టుకోలేక అనసూయ, రోజా, అరవింద్ మెల్లగా లేచి తమ గదుల్లోకి వెళ్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరో భాగంలో తెలుసుకుందాం. ఇది వాల్టి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవనికి పొడవాటి జుట్టు ఉండేది. ఆ జుట్టంటే అవనికి చాలా ఇష్టం. అలాగే అత్తగారికి కూడా ఆ జుట్టంటే చాలా ఇష్టం. మార్కెట్కి వెళ్ళిన అందరూ కూడా ఆ జుట్టును చూసి అవనితో ఇలా అంటారు. మీరు జుట్టుకి ఏం వాడతారండి? ఇంత పొడవుగా అందంగా ఉంది, చూడ్డానికి చాలా చాలా ముద్దుగా ఉంది. ఏం వాడుతూ ఉంటారు? నేనేం వాడనండి, న్యాచురల్గా అదే పెరుగుతుంది. మా కోడల జుట్టు ఉంది కొత్తిమీర కట్టలాగా, మీ జుట్టు మాత్రం భలే అద్భుతంగా ఉంది అంటూ కాంతమ్మ పొగుడుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది. ఏంటమ్మా కాంతం మీద అడుగుతుంది? జుట్టు గురించి అడుగుతుంది అత్తయ్య. ఏంటో వచ్చిపోయేళ్ళందరూ నీ జుట్టు గురించి ఆరాలు తెస్తానే ఉంటారు, నీకు దిష్టి తీయాలరా అంటూ లోపలికి తీసుకెళ్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయాన్నే అవని నిద్రలేవటంతోనే అద్దంలో తనని తాను చూసుకుని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. పక్కన నిద్రపోతున్న సురేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. హుసే, నీ దుంపతెగ, ఏమైందే నీకు? అంత పెద్దగా అరుస్తున్నావు? ఏం జరిగింది? ఏవండి, ఎవరో నాకు బోడిగుండు చేశారండి, చూడండి నా జుట్టు మొత్తం పోయింది అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది అవని. ఇంతలో అత్తగారు అక్కడికొస్తారు. అవనితో, ఏమైందమ్మా, ఎందుకలా పెద్దగా అరిచో అంటూ ఆమెను చూస్తుంది. ఆమెకు జుట్టు లేకపోవడంతో నీ జుట్టేమైందమ్మా అని అడుగుతుంది అత్తగారు. ఏమో అత్తయ్య, నాకు తెలీదు, ఉదయం లేచేటప్పటికిలా ఉంది. అత్తగారు ఒక్క నిమిషం ఆగు అంటూ అవని నెత్తిమీద ఉన్న క్యాప్ని తీస్తుంది. తన జుట్టు తనకే ఉంటుంది. ఇక ఇద్దరూ కోపంగా సురేష్ వైపు చూస్తారు. ఇదంతా నువ్వేనా చేసింది అని అడుగుతారు. నేనే సరదాగా ఇలా చేశాను. జుట్టు లేకపోతే నువ్వు ఏం చేస్తావని చిన్న ప్రాంక్ అంతే. జుట్టు లేకపోతే బాగానే మనుషుల మీద అరుస్తున్నావు. జుట్టు లేకపోతే అరవడం కాదు, ఇల్లు పీకి పందిరి వేస్తాను. నా గురించి మీకు ఇంకా తెలియదు అనుకుంటా అని కోపంగా అంటుంది అవని. ఆ తర్వాత అత్తాకోడలిద్దరూ కలిసి పనిచేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక ఆమె అక్కడికి వస్తుంది. ఆమె వేషధారణంతా విచిత్రంగా ఉంటుంది. ఆమె సోది చెప్పే ఆమెలాగా ఉంటుంది. ఆమెను చూసి, ఏంటమ్మా సరాసరి ఇంట్లోకి వస్తున్నావు? ఇక్కడ సోది చెప్పించుకోవడానికి మేము నిన్నేం పిలవలేదు కదా. నన్ను పిలవలేదు, కానీ నేనే పిలుపుతో వచ్చాను. మీ ఇంటికి దరిద్రం పట్టింది. ఆ దరిద్రాన్ని వదిలించకపోతే మీ కుటుంబం అంతా నాశనం అవుతుంది. ఆ మాట వినగానే అత్తగారు చాలా భయపడిపోతుంది. అవునా, నిజమా? మీరు చెప్పేది నిజమేనా? ఏం జరుగుతుంది మా ఇంటికి? రండమ్మా, రండి, కూర్చోండి, విషయం ఏంటి చెప్పండి అమ్మా అని ఆహ్వానిస్తుంది. ఇక ఆమె లోపలికొచ్చి కూర్చుంటుంది. చూడండి, మీ కోడలికి విపరీతమైన దుష్టి ఉంది. ఆ దిష్టి కారణంగా మీ ఇల్లు మొత్తానికి దిష్టి పట్టింది. ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా? ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పకూడదు? పరిష్కారం ఉంది. అదేంటంటే మీ కోడలు జుట్టును తీసేయాలి, లేదంటే ఒకరి తర్వాత ఒకరు మరణిస్తారు. ఆ మాట వినగానే అవని ఏడవటం మొదలు పెడుతుంది. అత్తయ్య, ఆమె చెప్పిన మాట విని నా జుట్టు తీసేస్తారా ఏంటి? నా జుట్టు తీయడానికి నేనేమాత్రం ఒప్పుకోను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి సురేష్ వస్తాడు. అమ్మా, ఏమైందమ్మా? ఎవరిమే? నా భార్య ఎందుకు ఏడుస్తుంది? అప్పుడు
అత్తగారు జరిగిన విషయం అంతా సురేష్కి చెప్తుంది. అదంతా విన్న సురేష్ తన మనసులో, ఈమెని ఎక్కడో చూసినట్టుంది, సరే సరే నేనీమె పని చెప్తాను అని అనుకొని ఆమెతో సురేష్, సరేనమ్మా మీరు చెప్పినట్టే నా భార్యకి గుండు చేపిస్తాను, ఆ తర్వాత ఏం చేయాలో మీరు చెప్తారా? ఆ మాట వినగానే అవని ఏడుస్తూ, ఏంటి నాకు గుండు చేపిస్తారా, నేను చేయించుకోనంటే చేయించుకోనని మారం చేస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే నీకు మంచి జరుగుతుంది, అర్థమవుతుందా? నీకే కాదు మన కుటుంబానికి కూడా అంతా మంచి జరుగుతుంది. అందుకు తను ఏడుస్తూనే సరే అంటుంది. ఇక సురేష్ ఆమె లోపలికి తీసుకుని వెళ్తారు. సరిగా అరగంట తర్వాత ఆమెను బయటకు తీసుకొస్తాడు. ఆమె గుండెని చూసి సోది చెప్పి ఆమె ఇలా అంటుంది, ఇక ఈ రోజుతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీరు కత్తిరించిన జుట్టుని నాకివ్వండి అని అంటుంది. అందుకు సురేష్ ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్లి జుట్టును తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. ఇక మీ జీవితంలో ఎట్లాంటి కష్టాలు ఉండవు, ఇదిగో నమ్మ ఈ నిమ్మకాయలు గుమ్మానికి కట్టండి అని నిమ్మకాయలిచ్చి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత సురేష్, అమ్మా నువ్వు నాతో పాటురా అని అంటాడు. ఇక ఆమె అతనితో పాటుగా వెళ్తుంది. వాళ్ళు ఆ సోది చెప్పే ఆమెకు తెలియకుండా వెంబడిస్తూ ఉంటారు. ఏంట్రా ఆమెకు తెలియకుండా ఆమె ఎందుకు తీసుకెళ్తున్నావు? ఒక్క 10 నిమిషాలాగమ్మా, విషయమేంటో నీకే తెలుస్తుందిగా అని అంటాడు. ఆ సోది చెప్పే ఆమె తన వేషధారణని మార్చుకుంటుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆమె మరెవరో కాదు, కాంతమ్మ. ఒరే కాంతమ్మరా, సో చెప్పేదానిలాగా మన ఇంటికొచ్చి ఇట ఎందుకు చేసింది? ఇంకొక 2 నిమిషాలాగమ్మా, ఎందుకు చేసిందో నీకే అర్థమవుతుంది. కాంతమ్మ సరాసరి తన ఇంటికి వెళ్ళి తన కోడలు రమ్యతో, రమ్య, ఎప్పుడు నువ్వు అవనని చూసి ఈర్షపడతా ఉంటావు కదా, ఇదిగో చూడు నేనెంత గొప్ప పని చేసుకొని వచ్చానో, సో చెప్పామలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాటలు చెప్పాను, దానికి ఆమె గుండు చేయించుకొని వచ్చాను, ఇదిగో దాని జుట్టు అని చెబుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రమ్య సంతోషంగా, ఇప్పుడు దానికంటే నాకే పెద్ద జడుంది, అందరూ నా జుట్టు చూసి నన్నే పొగుడుతూ ఉంటారు. అత్తయ్య మీరు చేసిన పని నేను ఎప్పటికీ మర్చిపోలేను, లేదంటే ప్రతిరోజు నా కళ్ళ ముందు దాన్ని పొగుడుతూ ఉంటే నాకు కుళ్ళు పుట్టేది. ఇప్పుడు నా కళ్ళ ముందే అందరూ దాన్ని నీకేవైంది ఏవైంది అని అడుగుతూ ఉంటే నేను నవ్వుకుంటూ ఉంటాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాటుగా కిటికీలో నుంచి సురేషు అనసూయ అదంతా విని ఆశ్చర్యపోతారు. వామ్మో ఎంత కుట్ర చేశారు వీళ్ళు, దీని మాటలు విని అన్యాయంగా దాని జుట్టు కత్తిరించావు కదరా. అమ్మా నువ్వు అనుకున్నట్టేం జరగలేదు. నేను తనని ఇంటి దగ్గర చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఊరికే కాంతమ్మతో అలా చెప్పాను. తర్వాత లోపలికి తీసుకెళ్లి జుట్టు మొత్తం కవర్ చేసి మొన్న నేను ప్రాంక్ చేద్దామని తీసుకొచ్చానే గుండు స్టిక్కర్ క్యాప్, అది అంటించాను. ఇక దాన్ని చూసి నిజంగానే గుండు చేశానని భావించింది కాంతమ్మ అని తల్లితో చెప్పి అక్కడి నుంచి అవని దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు. అదంతా విన్న అవని కోపంగా కాంతం ఇంటికి వెళ్తుంది. కాంతమ్మ అవనిని చూసి ఏమీ తెలియనట్టుగా, అయ్యోయ్యో ఏంటమ్మా అవని గుండు చేయించుకున్నావు, ఏం జరిగింది? బంగారు లాంటి పొడవైన జుట్టు ఉండేది కదమ్మా, దాన్ని ఎందుకు తీసేసావు? ఏమైందమ్మా, ఏమైనా మొక్కుందా? అవును మొక్కే, తీర్చడానికి వచ్చాను అంటూ క్యాప్ తీసేస్తుంది. తన జుట్టును చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ముసల్దానివి నీకే అన్ని తెలివితేటలుంటే నా భర్తకి ఎన్ని తెలివితేటలుండాలి? నీ వేషాలు నా భర్త కనిపెట్టాడు. అసలు ఇలాంటి కుళ్ళు బుద్ధి మీకెందుకు పుట్టింది? ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు మాకేం అర్థం కావట్లేదు. అప్పుడు సురేషు అనసూయ ఇద్దరూ అక్కడికి వస్తారు. జరిగిన విషయం అంతా చెప్తారు. అదంతా విన్న కాంతమ్మ, అయ్యయ్యో ఏదో పొరపాటు జరిగిపోయిందిలేమ్మా, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి, బయట ఎవరికన్నా తెలిస్తే మా పరువు పోద్దే. చెప్పంగాని నువ్వు అలా చేసినందుకు నీ జుట్టు నువ్వు తొలగించుకోవాలి, లేకపోతే నీ కోడల జుట్టుని మేమే బలవంతంగా తొలగిస్తాం. ఆ మాటలు విన్న కాంతమ్మ, వద్దొద్దు దయచేసి అలా చేయకండి, నేనే నా జుట్టుని తీసేస్తాను, ఇంకెప్పుడు కూడా అట చేయను, దయచేసి వదిలేయండి, నేను నా జుట్టుని తీసేసుకుంటాను, నలుగురిలో మాత్రం నా పరువులు తీయకండి అని కాంతమ్మ అంటుంది. ఆ మాటలకి వాళ్ళు సరే అంటారు. కానీ సురేష్ మాత్రం, సరే నువ్వు చేసిన తప్పుకి నువ్వెలాగూ ప్రాధేయపడుతున్నావు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నావు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు, ఒకరి మీద స్వార్థంతో ఏడిస్తే భగవంతుడు మనల్ని ఎరకాటంలో పడేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. అప్పుడు కాంతమ్మ ఇలా అంటుంది, నిజంగా ఇది చాలా మంచి మనసు బాబు, నన్ను క్షమించి వదిలేసావు, ఇక మీదట ఎప్పుడూ కూడా ఎట్టాంటి పొరపాట్లు చేయను, నీకు మాట ఎత్తున్నానయ్యా, మీ జోలికి అసలు రాను అని కాంతమ్మ అంటుంది. నాకు కూడా బుద్ధి వచ్చింది, ఇక మా అత్తయ్య గారు అలా చేయదు, నేను ఈర్ష్యపడను, మమ్మల్ని ఇద్దరిని క్షమించండి
అంటూ క్షమాపణ కోరటంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఎప్పటిలాగానే ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. మార్గ మధ్యలో సురేష్ వాళ్ళకి కాంతమ్మ కనబడినా ఏమీ తెలియనట్టుగా కాంతమ్మ వెళ్ళిపోతుంది. వాళ్ళు పలకరించరు, కాంతమ్మ కూడా పలకరించదు. ఎవరి పాటికి వాళ్ళు సంతోషంగానే ఉంటారు. సురేష్ చేసిన పని ఎలా ఉంది? అతను చేసింది మంచిదేనా కాదా అనేది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.